ఈ యాజిటేషన్ జరగడానికి వెనకాల కమ్యూనిస్టులు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. కమ్యూనిస్టులు, జేబీఎం టీం వీళ్ళందరూ. ఎందుకు అంటే అసలు లాజిక్ ఏంటి అంటే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ని విద్యా వ్యవస్థ రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చారు. అతను ఏబీవీపీ అతను ఫ్రమ్ ద బిగినింగ్. ధర్మేంద్ర ప్రధాన్ స్కూల్ డేస్ నుంచి ఏబీవీపీలో ఉన్నాడు. జాతీయ భావాలు విపరీతంగా ఉన్నాడు. పాఠ్య పుస్తకాల మార్పు సీరియస్ గా చేస్తున్నాడు అతను. ఎన్సీఆర్టీ ద్వారా సుదీర్ఘకాలం పాటు మన దేశంలో అక్బరు, బాబర్లు వీళ్ళందరూ గొప్పోళ్ళ కింద రాసిన చరిత్ర మారుస్తున్నాడు. అవి తెచ్చి పెడుతున్నాడు. ఆ పుస్తకాలన్నీ లైన్ లోకి వచ్చేస్తే జాతీయ భావాల పుస్తకాలు రాబోతున్నాయి, టెక్స్ట్ బుక్స్ కానీ అన్ని. ఇప్పుడు ఈ గొడవ వల్ల ఎక్కడిదక్కడ ఆగిపోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండో వాడు వచ్చి మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్టి టైప్ ఇంకో 3 ఏళ్లే ఎలక్షన్ ఉండేది. ఇప్పుడు అవి చూసుకుంటారు, ఇవి చూసుకుంటారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఇతను స్థిరంగా ఉన్నాడు కాబట్టి చేసుకొచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి మార్పు విద్యా వ్యవస్థలో తెస్తున్నాడు. దీంతో పాటు యూనివర్సిటీల్లో ఏవైతే తిష్ట వేసు కూర్చునేటటువంటి అసాంఘిక శక్తులు తెరవేస్తున్నాడు. అలాగే యూనివర్సిటీలను, జేఎన్యూ అంటే ఏంది, చివరికి అదొక ఉద్యమాల కేంద్రం కింద మారుతుంది, అక్కడ మారుస్తున్నాడు. అలాంటి విద్యా సంస్థలలో ఈ వామపక్ష భావజాలికుల ప్రెజర్ తో ఉండేటటువంటి చోట్ల హిందుత్వ భావజాలికులు వస్తున్నారు. ఇవన్నీ ఓవరాల్ గా విద్యా వ్యవస్థను అడ్డం పెట్టి 77 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు ఏ ప్రభుత్వ అధికారంలో వాళ్ళ అధికారంలోకి రారు, కానీ దీని ద్వారానే వ్యవస్థను శాసిస్తున్నారు. ఆ 77 ఏళ్ల కమ్యూనిస్టుల యొక్క కుట్రలకి చరమగీతం పాడుతున్నాడు ఈ 10 ఏళ్ల నుంచి ఇతను ధర్మేంద్ర ప్రధాన్. ఇప్పుడు ఇతను పక్కకి తప్పించడం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు. విద్యా వ్యవస్థ మార్పు ఎక్కడదక్కడ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు అందుకని ఏదో చెప్తున్నారు, అతను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొస్తారు, ఫడ్నవీస్ గానీ షిండే గానీ ఏదో అంటున్నారు. కానీ అతి తక్కువ కాలంలో ఒక సోషల్ మీడియా వేదికగా వచ్చిన